హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మన టాపిక్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఏజెస్ టాపిక్కి సంబంధించిన టెస్ట్ చూద్దాము. దానిలో ఫస్ట్ క్వశ్చన్ అండి, ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 6:5 అండ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఈస్ 44 years. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్టర్ 8 years అని అడుగుతున్నాడు. ఏ మరియు బి యొక్క వయసు 6:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వారి వయసులో మొత్తం 44 అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన రేషియో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా రేషియో ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 6:5 అండి. మొదటి వాడు 6 భాగాలు, తర్వాత వాడు 5 భాగాలు కాబట్టి మొత్తం 11 భాగాలు. 11 భాగాలు 44 సంవత్సరాలు కనుక అయితే 6 భాగాలకి ఎంత, 5 భాగాలకి ఎంత కనుక్కోవాలి. అంటే 11 నాళ్ళు ఎంత అంటే 44 కాబట్టి 6 నాళ్ళు ఎంత అంటే 24, తర్వాత 5 నాళ్ళు ఎంత అంటే 20. అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఇది 24 సంవత్సరాలు, ఇదేమో 20 సంవత్సరాలు. అయితే నాకేం కావాలి, 8 సంవత్సరాల తర్వాత కావాలి ఇక్కడ. అంటే +8, ఇక్కడ కూడా +8 చేయండి. 20 + 8 28 అవుతుంది. 24 + 8 ఎంత 32 అవుతుంది. 32 28 క్యాలిక్యులేషన్ చేయండి. 4 ఏళ్ళు 4 8. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా 8:7. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏంటంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. అంటే నిష్పత్తి మరి వయసులో మొత్తం మనం ఏర్పాటు చేయగలిగితే ఆటోమేటిక్ మన ప్రాబ్లం తేలికైపోతుంది. 6 భాగాలు 5 భాగాలు అంటే 11 భాగాలు. 11 భాగాలు 44 అయితే 6 భాగాలకి ఎంతో కావాలి. 11 నాలుగు 44 కాబట్టి 6 నాలుగు 24, 5 నాలుగు 20. 24 20 రాసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత రేషియో కావాలి, 8 సంవత్సరాలు కాబట్టి 24 + 8 32, 20 + 8 28 అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 1. సెకండ్ ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. Farah got married 8 years ago. Today her age is 1/2/7 times of her age at the time of her marriage. At present, her daughter's age is 1/6 of her age. So, what was her daughter's age 3 years ago? ఫరాకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ రోజు ఆమె వయసు వివాహం సమయంలో ఆమె వయసుకు 1/2/7 రెట్లు. ప్రస్తుతం ఆమె కుమార్తె వయసు ఆమె యొక్క వయసులో 6వ వంతు. అయితే 3 సంవత్సరాల క్రితం ఆమె కుమార్తె వయసు ఎంత అని కావాలి ఇక్కడ. అయితే ఇప్పుడు వాడు ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక భిన్నం ఇచ్చాడు 1/2/7 రెట్లు. అంటే ప్రస్తుతం ఆమె వయసు వివాహం నాటి వయసులో 1/2/7 రెట్లు అన్నాడు. 1/2/7 రెట్లు అంటే 7 1 7 + 2 ఎంత 9 కదా. అంటే 9:7 అని అర్థం. ఇది 9:7 అని 9:7. అంటే ప్రస్తుత వయసుకు సంబంధించిన భాగాలు 9 భాగాలు అయితే వివాహం నాటి వయసు యొక్క రేషియో ఎంత అంటే 7 parts. సో ఈ 9 parts కి 7 parts కి మధ్య డిఫరెన్సే మనకి 2 parts అండి. ఆ 2 parts అనేది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఎన్ని ఇయర్స్ అగో 8 years. అంటే 2 భాగాలకి 8 సంవత్సరాలు కనుక అయితే ఓకే, 2 భాగాలకి 8 సంవత్సరాలు అయితే మనకి ఏం కనుక్కుంటారంటే ప్రస్తుత వయసు కనుక్కోండి. 9 భాగాలు కనుక్కోవాలి. 2 నాలుగు 8 కాబట్టి మనకి 9 నాలుగు ఎంత 36, 9 4 ఎంత అంటే 36. అయితే ఆమె కూతురు వయసు ఆమె యొక్క ప్రస్తుత వయసులో 1/6 వంతు అన్నాడు కదా. సో కాబట్టి 36లో 1/6 వంతు క్యాలిక్యులేషన్ చేయండి. 36 × 1/6 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 6 years, 6 సంవత్సరాలు మన ఆన్సర్ అన్నమాట. సో సెకండ్ మనకి సి ఆప్షన్ మన ఆన్సర్. అంటే రేషియోలో ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య భేదం 2 భాగాలు అండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది ఎన్ని ఇయర్స్ అగో 8 years అగో కాబట్టి 2 భాగాలు 8, 9 భాగాలు 36. 36లో 1/6 వంతు కావాలి కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 6 సంవత్సరాలు మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిస్ డాటర్ ఇస్ 34 years అన్నాడు. ఇఫ్ ది రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దేర్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ ఈజ్ 14:5, వాట్ ఇస్ ద డాటర్స్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఒక వ్యక్తి మరి అతని కుమార్తె యొక్క వయసులో యొక్క సగటు వయసు 34 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 14:5 అయితే కుమార్తె ప్రస్తుత వయసు ఎంతో కావాలి. ఇది వాడు అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ చూడండి. ఇక్కడ మనకి ప్రస్తుతం వచ్చేసి 34 సంవత్సరాలు సగటు అన్నాడు. ఓకే, దేర్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ 4 సంవత్సరాల తర్వాత రేషియో వచ్చి 14:5 అన్నాడు. ఇది వచ్చేసి ప్రజెంట్ అండి. అది ప్రస్తుతం వారి యొక్క వయసు యొక్క సగటు 34 కాబట్టి సగటుని ఎల్లప్పుడు మొత్తంలో మార్చుకోవాలని చెప్పాను కాబట్టి ఇది 34 × 2 చేయాలి. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 68. అయితే అక్కడ రేషియో ఇచ్చేటప్పుడు ఏమనంటే 4 సంవత్సరాల తర్వాత అని ఇచ్చాడు. 4 సంవత్సరాల తరువాత 4 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ మనం చూడక మనకి ఇది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఒకరికి 4 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి ఇద్దరికి ఎంత 8 సంవత్సరాలు పెరగాల. 68 + 8 అంటే ఎంత మొత్తం 76 సంవత్సరాలకి ఇది 76. ఆ 70ని ఏ రేషియోలో విడగొట్టాలి 14:5 రేషియోలో విడగొట్టాలి. మొదటి వాడు 14 భాగాలు, తర్వాత వాడు 5 భాగాలు. అంటే 14 + 5 అంటే ఎంత 19 భాగాలే కదా. అంటే 19 భాగాలకి 76 సంవత్సరాలు కనుక అయితే కుమార్తె యొక్క ప్రస్తుత వయసు కావాలి. కుమార్తె యొక్క ప్రస్తుత వయసు అంటే ఎంత 5 భాగాలే కదా. 5 భాగాలకి ఎంతో కావాలి. 19 నాలుగు 76 కాబట్టి 5 నాలుగు ఎంత అంటే 20.
ఇది 20. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడంటే 4 సంవత్సరాల తర్వాత 20 అండి. నాకేం కావాలి, ప్రస్తుత వయసు కావాలి కాబట్టి 20లోంచి మనం ఎంత మైనస్ చేయాలి, 4 మైనస్ చేయాలి. 20లోంచి 4 మైనస్ చేసి వచ్చే ఆన్సర్ ఎంత, 16. 16 సంవత్సరాలు మన ఆన్సర్. 16 సంవత్సరాల ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి. ఎప్పుడైనా నిష్పత్తి మరియు వాల్యూ అనేది ఎప్పుడైనా మనకి సేమ్ చోట ఉండాలి కాబట్టి, ఒకే చోట ఉండాలి కాబట్టి ఇలా. అంటే ప్రస్తుత వయసు ఏమన్నా సగటు 34 రోజులు ఎంత అంటే 68. ఈ 68 ఎప్పుడు ప్రస్తుతం. నేను 4 సంవత్సరాల తర్వాత వెళ్ళాలి కాబట్టి ఒక్కోళ్ళకి 4 కలపాలి, ఇద్దరికి ఎంత 8 కలపాలి. 68 + 8 అంటే ఎంత 76. మొదటి వాడికి 14 భాగాలు, తర్వాత 5 భాగాలు 19 భాగాలండి. 19 పార్ట్స్ 76 అయితే 5 పార్ట్స్కి ఎంత 20. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు 4 సంవత్సరాల తర్వాత. నాకు ప్రస్తుతం కావాలి కాబట్టి 20లోంచి 4 మైనస్ చేసి వచ్చే వాల్యూ ఎంత 16 సంవత్సరాలు మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 4th వన్ చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 4 చూడు. The sum of age of daughter and her mother is 56 years and after 4 years the age of the mother will be 3 times that of daughter అన్నాడు. At present their ages are. కుమార్తె మరి ఆమె తల్లి వయసులో మొత్తం 56 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కుమార్తె వయసుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతం వారి యొక్క వయసు ఎంతో కావాలి. అయితే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూలో 56 సంవత్సరాలు ప్రస్తుతం అన్నాడు వాడు. అంటే ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఇది. ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత 56 సంవత్సరాలు అని ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత అంటే 4 years ఆఫ్టర్ అని అడుగుతున్నాడు. అది 4 years ఆఫ్టర్. 4 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు చూడండి, ఇక్కడ 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కుమార్తె యొక్క వయసుకి 3 రెట్లు అన్నాడు. తల్లి వయసుకి కుమార్తె వయసుకి రేషియో ఎంత, ఇది 3 parts, ఇది 1 part అంటే 3:1 కదా. అంటే ప్రజెంట్ వాళ్ళ యొక్క వయసు మొత్తం 56 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వయసు నిష్పత్తి 3:1 అంటే ఇప్పుడు వాల్యూ అయినా రేషియో అయినా ఎప్పుడైనా ఒకే ఉండాలి కాబట్టి 56ని మనం 4 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళాలి. మనం ఎప్పుడైనా వయసులో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఏమని చెప్పానంటే ముందుకెళ్తే ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే మైనస్ చేయాలని చెప్పాను. సో ఈ 56 ఏదైతే ఉందో దాన్ని ముందు తీసుకెళ్ళండి అమ్మ. ఒక్కోళ్ళకి 4 సంవత్సరాలు కలపాలంటే ఇద్దరికి ఎంత 8 సంవత్సరాలు కలపాల్సింది. సో కాబట్టి 56 ప్లస్ ఎంత చేస్తాం, 8 చేస్తాం. 56 + 8 అంటే ఎంత 64 సంవత్సరాలు. అదే ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ ఇంక్రీజ్డ్ బై 4 years కాబట్టి 2 members కాబట్టి 8 years అనమాట. ఓకే, 2 4 ఎంత అంటే 8. 56 + 8 64. 3 భాగాలు 1 భాగం అంటే ఎంత, మొత్తం 4 భాగాలే కదా. ఇది 4 భాగాలకి 64 అయినప్పుడు ప్రస్తుతం వారి వయసులో ఎంతో కావాలంటే నువ్వేం కనుక్కోవాలి, ఇక్కడ 3 భాగాలు కనుక్కోవాలి, తర్వాత 1 భాగం కనుక్కోవాలి. 4 16 64 కాబట్టి 3 16 చేయను. 3 16 ఎంత 48. తర్వాత 1 × 16 చేస్తే ఎంత 16. ఇప్పుడు ఈ 48 సంవత్సరాల తర్వాత ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అంటే చూడు, 48, 16 అనేది ఎప్పుడు అంటే 4 సంవత్సరాల తర్వాత. నాకు ప్రస్తుతం వారి వయసులు కావాలి కాబట్టి ఆ 48, 16 నుంచి మనం మైనస్ చేయాలి, 4 మైనస్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతానికి రావాలి కాబట్టి 48 నుంచి 4 మైనస్ చేస్తే 44, 16 నుంచి 4 మైనస్ చేస్తే 12. అంటే మనకు కావాల్సిన నెంబర్స్ 44 సంవత్సరాలు ఒకటి, 12 సంవత్సరాలు ఒకటి. సో కాబట్టి 4th వన్కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఏజెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ముందుకెళ్తేనేమో ప్లస్ చేయాలి, వెనక్కి వెళ్తే మైనస్ చేయాలి. ఆ పాయింట్ ప్రకారం మనం చేస్తున్నాం. ఇది ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చూడు. ప్రాబ్లం నెంబర్ 5 చూడు. Ram's son's age is 1/3 of Ram's wife's age. Ram's wife's age is 4/5 of Ram's age. And Ram's age is 3/5 of Ram's father's age. Find the age of Ram's son if Ram's father is 50 years old. రామ్ కొడుకు వయసు రామ్ భార్య వయసులో 1/3 వంతు. రామ్ భార్య వయసు రామ్ వయసులో 4/5 వంతు. మరి రామ్ వయసు రామ్ తండ్రి వయసు 3/5 వంతు. రామ్ తండ్రి 50 సంవత్సరాలు ఉంటే రామ్ కొడుకు యొక్క వయసును కనుగొనండి అన్నాడు. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఇక్కడ కంపారిజన్ అండి. ఇక్కడ వాడు ఇచ్చినప్పుడు ఇక్కడ మనం చూడు, ఇక్కడ ఇది రామ్ సన్ అనుకున్నాం మనకు. వైఫ్ యొక్క ఏజ్ లో ఎంత పార్ట్, ఇది 1/3 పార్ట్. వైఫ్ యొక్క ఏజ్ రామ్ ఏజ్ లో ఎంత పార్ట్, 4/5 ఆఫ్ ద పార్ట్. ఆ తర్వాత నెక్స్ట్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్ అన్నాడు. రామ్ అనేవాడు ఫాదర్ యొక్క ఏజ్ లో ఎంత 3/5 అన్నాడు. అయితే ఫాదర్ యొక్క ఏజ్ ఆల్రెడీ 50 సంవత్సరాలు ఇచ్చేస్తాడమ్మా. ఫాదర్ యొక్క ఏజ్ 50 సంవత్సరాలు ఇస్తే రామ్ అనేవాడు ఫాదర్ యొక్క ఏజ్ 3/5 అంతే కదా. సో 5 భాగాలకు 50 అయినప్పుడు 3 భాగాలకి ఎంత 30 కదా. మళ్ళీ చూడు, ఇక్కడ 5 భాగాలు 30 అయితే 1 భాగం 6 అయితే 6 4 ఎంత 24 వైఫ్. రామ్ సన్ అనేవాడు ఈ 24లో 1/3 వంతు అంటే 8 సంవత్సరాలు మనకు ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ రామ్ సన్ యొక్క వాల్యూ అనేది ఎంత 8 సంవత్సరాలు. అంటే రామ్ కొడుకు యొక్క వయసు ఎంత వస్తుందంటే 8 సంవత్సరాలు. నేనేమనంటే ఫాదర్ యొక్క ఏజ్ 50 సంవత్సరాలు. 50లో 3/5 వంతు చేస్తే రామ్ యొక్క వయసు 30 సంవత్సరాలు. 30లో 4/5 వంతు చేస్తే వైఫ్ 24. 24లో 1/3 వంతు చేస్తే రామ్ సన్ యొక్క ఏజ్ వస్తుంది. కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత 8 సంవత్సరాలు ఆన్సర్. అంటే 5th వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్. 6th వన్ చూడండి. రేషియో బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ సుభాష్, ప్రసాద్ అండ్ అమర్ ఈజ్ 3:6:7 అన్నారు.
If the difference between the age of Prasad and Amar is 10 years, then what is the difference between the ages of Subhash and Prasad అని అడుగుతున్నాడు. సుభాష్ ప్రసాద్ మరియు అమర్ వయసుల మధ్య నిష్పత్తి 3:6:7. ప్రసాద్ మరియు అమర్ వయసుల మధ్య వ్యత్యాసం 10 సంవత్సరాలు. అయితే సుభాష్ మరియు ప్రసాద్ యొక్క వయసుల మధ్య తేడా కనుక్కోండి అన్నాడు. సో వాడు ఇచ్చిన ఏజెస్ రేషియో చూడడం ఇక మనకి వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు వాడు, ఇక్కడ మనకి ఇచ్చింది 3:6:7. వాడు ఇచ్చింది ఫస్ట్ సుభాష్, తర్వాత ఈడు ప్రసాద్, వీడెవరు అమర్. ఓకే, ప్రసాద్కి అమర్కి మధ్య డిఫరెన్స్ ఎంత 10 years అంటే 6 బాల్ 7 బాల్ మధ్య భేదం ఎంత, ఒక భాగమే కదా, ఒక భాగాన్ని 10 సంవత్సరాలు కనుక అయితే దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుభాష్ అండ్ ప్రసాద్ అడుగుతున్నాడు. అంటే 3 భాగాలకి 6 భాగాల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇది 3 parts యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా 30 years ఆన్సర్ అనమాట. భేదం అన్న కాడ మైనస్ చేయాలి, మొత్తం అన్న కాడ ప్లస్ చేయాలి, అదే పాయింట్. 6కి 7కి మధ్య భేదం ఎంత, ఒక భాగం మీద, ఒక భాగం 10 అయితే 3 భాగాలకి ఎంత 30 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే డి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 7. రాజన్ గాట్ మ్యారీడ్ 8 years ago. His present age is 6/5 times his age at the time of his marriage. Rajan's sister was 10 years younger to him at the time of his marriage. The age of Rajan's sister is కావాలి. 8 సంవత్సరాల క్రితం రాజన్ వివాహం చేసుకున్నాడు. అతని ప్రస్తుత వయసు అతని వివాహము వయసు సమయంలో 6/5 రెట్లు. రాజన్ సోదరి వివాహం సమయంలో అతని కన్నా 10 సంవత్సరాలు చిన్నది. అయినా రాజన్ సోదరి యొక్క వయసు ఎంతో కావాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన భిన్న రూపం చూడు, ఇక్కడ మనకి ఎంత 6/5 times కదా ఉంది. 6/5 times అంటే రేషియో ఇది అయితే బట్ 6:5 కదా. 6కి 5కి డిఫరెన్స్ ఎంత 1 కదా. 1 partకి 8 అయితే 6 partsకి ఎంత కనుక్కుంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 48. ఒక భాగానికి 8 అయితే 6 భాగాలకి ఎంత 48. అయితే రాజుని యొక్క చెల్లెలు అతని కన్నా 10 సంవత్సరాలు చిన్నదంట. 10 సంవత్సరాలు చిన్నది కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఇది 48 నుంచి నువ్వు ఎంత మైనస్ చేయాలి, 10 మైనస్ చేస్తే వచ్చేది వాల్యూ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 38 years ఆన్సర్ అండి. 38 సంవత్సరాలు మన ఆన్సర్. అంటే 7th వన్కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో అంటే ఇక్కడ ఉన్న భాగాల మధ్య భేదం అనేది రాజునికి ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందో దానికి సమానం అనమాట. అంటే ఒక భాగం 8 అయితే 6 భాగాల కింద 48 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మైనస్ చేయాలి, ఎందుకంటే ఆ అమ్మాయి 10 సంవత్సరాలు చిన్నది కాబట్టి. 48 - 10 చేసి వచ్చే వాల్యూ ఎంత 38 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 8th వన్ చూడు, 8వ లెక్క చూడు. The ratio of the present age of mother and her daughter is 7:1. 4 years ago, the ratio of their age was 19:1. What will be the mother's age 4 years from now? తల్లి మరియు ఆమె కుమార్తె యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి 19:1. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంతో కావాలి. సో కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన రేషియో చూడండి, మనకి ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు వాడు 7:1. సెకండ్ రేషియో ఎంత ఇచ్చాడు 19:1. ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు 4 సంవత్సరాలకి ఇది 4. 19కి 7కి మధ్య భేదం ఎంత 12 కదా. 12 భాగాలకి ఇది 72. గుర్తుందా మనకి, మనం ఏజ్ చెప్పేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మోడల్ అని చెప్పాము, దాని ప్రకారమే చెప్తాను అంతే. ఈ 7 parts 1 part 7 1 7 19 1 19 అంటే 19కి 7 డిఫరెన్స్ ఎంత 12 కదా. ఆ 12 partsకి 72 ఎలా వచ్చిందంటే 4 1976 4 4 76కి 4కి భేదం ఎంత 72 కదా. 12 భాగాలు 72 అయితే 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కావాలి, అంటే 7 భాగాలకి ఎంత కావాలి అంటే 12 72 కాబట్టి 7 ఎంత 42. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంతో కావాలి, 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కావాలి కాబట్టి 42 + 4 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంతమ్మా 46. 46 సంవత్సరాల ఆన్సర్. సో కాబట్టి 8th వన్కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 9th వన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 9. The age of Nishi and Vinny are in the ratio 6:5 respectively. After 9 years, the ratio of their ages will be 9:8. What is the difference of their ages now? అంటే నిషి మరియు విన్నీ వయసులో నిష్పత్తి 6:5. 9 సంవత్సరాల తర్వాత వారి వయసులో నిష్పత్తి 9:8 అవుతుంది. ఇది ఇప్పుడు వారి వయసుల మధ్య తేడా ఎంతో కావాలి ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు వాడు, ఇక్కడ మనకి 6:5. సెకండ్ రేషియో ఎంత 9:8 అన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత 9 years తర్వాత. సో ఇది 48 45 అంటే డిఫరెన్స్ ఎంత 3 కదా. అంటే 3 partsకి 9 అయితే ఇద్దరి మధ్య గ్యాప్ అంటే 6కి 5 డిఫరెన్స్ 1 కదా. 1 partకి ఎంత అంటే 3 parts అయితే 1 part ఎంత 3 కదా. సో కాబట్టి 9కి ఆన్సర్ ఏంటంటే ఈ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. జస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేసుకోవాలి అంతే. 6:5 9:8 అని మనం ఆల్రెడీ చెప్పాం క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, దాని ప్రకారమే. 48కి 45 మధ్య భేదం ఎంత 3 భాగాలకి 9 ఎలా వచ్చింది 9 9 81 72.
ఓకే, 9 9 9 81, 9 8 72 అంటే 81కి 72 మధ్య డిఫరెన్స్ ఎంత 9. 3 భాగాలు 9 అయితే ఒక భాగానికి ఎంత, ఒక భాగానికి ఎంత 3 సంవత్సరాలే కదా. సో కాబట్టి 1 పార్ట్కి ఎంత అంటే 3 years మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 10th వన్ చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 10 చూడు. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అమిత్ అండ్ హిస్ ఫాదర్ ఆర్ ఇన్ ద రేషియో 2:5 రెస్పెక్టివ్లీ. 4 years hence the ratio of their ages becomes 5:11 respectively. What was the father's age 5 years ago కావాలి. అమిత్ మరియు అతని తండ్రి యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 2:5. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 5:11 అవుతుంది. అయితే 5 ఏళ్ల క్రితం తండ్రి యొక్క వయసు ఎంతో కావాలి. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడమే మనకి ఇక్కడ వాడు ఇచ్చిన రేషియో ఎంత, ఫస్ట్ 2:5, ఆ తర్వాత సెకండ్ రేషియో ఎంత 5:11. ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు వాడు, 4 సంవత్సరాల తర్వాత, కాబట్టి 4ని ఇక్కడ అప్లై చేయి అంతే. 2:5 ఒక రేషియో, ఇంకోటి ఏమన్నా 5:11. ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత, కాబట్టి ఇది అప్లై చేయండి. ఇది 25 22 మధ్య భేదం ఎంత 3 కదా, 3 భాగాలకే. 11 5 మధ్య భేదం ఎంత 6, 6 4 ఎంత అంటే 24. అంటే 3 భాగాలకి 24 అయితే 24 ఎలా రాస్తామనే పాయింట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ 4 5 20, 4 11 44. 44కి 20కి మధ్య భేదం ఎంత 24. 3 భాగాలకి 24 అయితే తండ్రి యొక్క వయసు కావాలి. అంటే తండ్రి అంటే 5 భాగాలే కదా, ఆ 5 భాగాల యొక్క వాల్యూ కనుక్కున్నాము. 3 8లో 24 కాబట్టి 5 8 ఎంత అంటే 40. అయితే వాడు ఏమన్నా అంటే 5 years ago కావాలి, 5 సంవత్సరాల క్రితం కావాలి. అంటే 40లోంచి నువ్వు కనుక 5 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నా. అంటే 35 సంవత్సరాలు, ఇది 35 సంవత్సరాలు ఆన్సర్. అంటే 10th వన్కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 2:5 5:11 అంటే 2 11 22, 5 5 27. 3 బాల్ 24 అయితే 5 బాల్ ఎంత 40. 40లోంచి 5 మైనస్ చేస్తే ఎంత 35. 10th వన్కి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూడు, ప్రాబ్లం నెంబర్ 11 చూడు. ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 17:7 రెస్పెక్టివ్లీ. 6 years ago ద రేషియో ఆఫ్ their ages was 3:1 రెస్పెక్టివ్లీ. వాట్ ఇస్ ద ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ కావాలి. తండ్రి మరి అతని కొడుకు వయసు నిష్పత్తి వరుసగా 17:7. 6 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి వరుసగా 3:1. తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఎంతో కావాలి. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడడానికి మనకి ఎంత ఇచ్చాడు, వాడు 17:7 అని ఇచ్చాడు. ఇంకో రేషియో ఎంత మనకి 3:1 అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం 6 కదా, మనకి 6 ఇక్కడ అప్లై చేయండి ఇక్కడ అంతే. 21 17 మధ్య భేదం ఎంత 4 కదా, 4 భాగాలు 12 అయితే ఫాదర్ కావాలి కాబట్టి 17 భాగాలు కనుక్కున్నాము. 17 భాగాలకి ఎంతో కావాలి, 4 మూలు 12 కాబట్టి 17 మూలు ఎంత అంటే 51. 4 మూలు 12 కాబట్టి 17 మూలు ఎంత 51 మనకి వాల్యూ. ఓకే, ఇదే 51. 4 × 3 అంటే 12 కాబట్టి 7 × 3 అంటే ఎంత 51. అయితే ప్రస్తుతం తండ్రి వయసు ఎంతో కావాలి మనకి. ఓకే రైట్. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత 51 years కదా. సో కాబట్టి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 11th వన్కి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12th వన్ చూడమ్మా. ద ఏజ్ ఆఫ్ శక్తి అండ్ కాంతి ఆర్ ఇన్ ద రేషియో 8:7 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 10 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 30:12. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ కావాలి. సో కాబట్టి ఫస్ట్ ఇచ్చిన రేషియో ఎంత మనకి ఇచ్చింది, మనకి ఇది 8:7. 10 సంవత్సరాల తర్వాత రేషియో ఎంత ఇచ్చాడు 13:12 ఇచ్చాడు. సో కాబట్టి ఇది 10 years తర్వాత కాబట్టి 10 ఇక్కడ అప్లై చేయండి అమ్మా. ఇది 96, ఇది 91 అనుకున్నాం అనుకో. 91 96కి డిఫరెన్స్ ఎంత అంటే 5 కదా. ఆ 5 పార్ట్స్కి ఇక్కడ దీన్ని పెట్టి 10 × 13 10 × 12 చేస్తే 130 120 డిఫరెన్స్ ఎంత అంటే 10. 5 భాగాలు 10 అయినప్పుడు 5 పార్ట్స్కి 10 అయినప్పుడు వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ కావాలా. అంటే 8 parts 7 parts మధ్య డిఫరెన్స్ ఎంత 1 పార్టే కదా. 5 parts 10 అయితే 1 part ఎంత 2 కదా ఇక్కడ. సో కాబట్టి మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2 years ఆన్సర్. ఫస్ట్ ఇచ్చిన రేషియో 8:7, సెకండ్ ఇచ్చిన రేషియో ఎంత 13:12. 12 96, 13 ఏళ్ళు ఎంత 91. డిఫరెన్స్ ఎంత 5. 5 భాగాలు 10. 10 ఎలా అంటే 10 13 130, 10 12 120. 130 120 భేదం ఎంత 10. 5 భాగాలు 10 అయితే ఒక భాగానికి ఎంత 2 సంవత్సరాలే కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2 years మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 13 అండి. Ratio of Rani's and Komal's age is 3:5 respectively, and ratio of Komal's and Pooja's age is 2:3 respectively. If Rani is 2/5 of Pooja's age, what is the Rani's age అన్నాడు. ఇక్కడ ఎక్కడైనా సరే చూడండి, ఇక్కడ మనం చూస్తే వీటిలో ఇక్కడ ఇచ్చిన పాయింట్లో ఎక్కడా కూడా మనకి ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు కదా, అంటే ఇయర్స్ ఇవ్వలేదు కదా. రాణి మరియు కోమల యొక్క వయసుల నిష్పత్తి 3:5 అన్నాడు. కోమల మరియు పూజ వయసుల నిష్పత్తి 2:3. పూజ వయసులో రాణి 2/5 వంతు ఉంటే రాణి వయసు ఎంత అని అడుగుతున్నాడు అంతే. సో ఎక్కడ కూడా ఇయర్స్ ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్ అండి కదా. అంటే 13th డి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 14 చూడండి. ద ఏజ్ ఆఫ్ సులేఖ అండ్ అరుణిమియ ఆర్ ఇన్ ద రేషియో 9:8 రెస్పెక్టివ్లీ.
ఆఫ్టర్ 5 ద రేషియో ఆఫ్ their age is will be 10:9. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ their age కావాలి. సులేఖ మరియు అరుణిమ వయసుల నిష్పత్తి 9:8 నిష్పత్తిలో ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 10:9. వారి వయసులో వ్యత్యాసం ఏమిటని అడుగుతున్నాడు అంతే. సో ఫస్ట్ ఇచ్చిన రేషియో చూడండి, మనకి ఫస్ట్ ఇచ్చిన రేషియో ఎంత 9:8, సెకండ్ ఇచ్చిన రేషియో ఎంత 10:9. ఎన్ని సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇది అప్లై చేయండి, 5 సంవత్సరాల కింద అప్లై చేయండి. 9 9 81, అలా 10 8 80 అంటే 81 కి 80 డిఫరెన్స్ ఎంత 1 కదా, 140కి 5 అయితే ఒక భాగాన్ని 5 అయితే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజ్ అని అడుగుతున్నాడు. వారి వయసుల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు అన్న. అప్పుడు 9 8కి కూడా భేదం ఎంత, ఒక భాగమే కదా, కాబట్టి ఒక భాగానికి కూడా ఎంత వస్తుంది ఇక్కడ 5 సంవత్సరాలే వస్తుంది. సో కాబట్టి 14th ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఒక భాగానికి 5 అయినప్పుడు మళ్ళీ ఒక భాగం అన్నా కూడా ఎంత వస్తామా 5 సంవత్సరాలే మన ఆన్సర్.